అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి పిఎన్ జంక్షన్ డయోడ్. దాంట్లో వాట్ ఈజ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ దాని యొక్క అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అదే అప్లికేషన్స్లో ఎట్లా వాడతారు అనేటటువంటిది. ఇది పిఎన్ జంక్షన్ యొక్క డయోడ్ యొక్క డయాగ్రామ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఉన్నటువంటి డయాగ్రామ్. ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటి, ఇక్కడ పి అనేది పిఎన్ జంక్షన్ అనే డయోడ్ అనేది ఒక సెమీకండక్టర్ డివైస్. ఇక్కడ పి టైప్ సెమీకండక్టర్స్, ఎన్ టైప్ సెమీకండక్టర్స్ మనం ఇక్కడ వాడుతాము. పి అనేది వన్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్, ఎన్ ఇస్ వన్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్. అయితే ఇక్కడ పి టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్లో మెజారిటీ అనేది ఇక్కడ మనకి హోల్స్ తీసుకుంటే ఎన్ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇది హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్, హోల్ కరెంట్, ఎలక్ట్రాన్ కరెంట్ అంటారు. ఈ రెండు కలిపితే పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది అవుతుంది. దీటిని ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ చేస్తే వర్కింగ్ ప్రిన్సిపల్స్లో ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది దాన్ని ఒక సవ్యంగా ప్రవహిస్తుంది. రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ప్రవహించదు. ఫార్వర్డ్ బయాస్లో అది మనకి ఒక స్విచ్ లాగా పనిచేస్తే, రివర్స్ బయాస్లో అది ఓపెన్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి కరెంట్ అనేది ప్రవహించదు. మనకి చాలా తక్కువ కరెంట్ అనేది ఉంటుంది రివర్స్ బయాస్లో. ఎందుకు అంటే ఇక్కడ డిప్లీషన్ రీజియన్ అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నట్లయితే, డిప్లీషన్ రీజియన్ అంటే ఏంటంటే పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో ఇక్కడ బ్యాటరీ అనేది ఇక్కడ ఒక డీసీ వోల్టేజ్ సోర్స్ అని ఉన్నాం కదా, దీంట్లో ప్లస్ వచ్చి ఇక్కడ ప్లస్కి, ఇక్కడ మైనస్ వచ్చి దీంట్లో ఉన్న దాంట్లో ఇక్కడ ఎన్కి మనం ఇలా కనెక్ట్ చేస్తున్నాం. ఇది చూపించినట్లుగా మధ్యలో రెసిస్టెన్సెస్ ఉన్నాయి కదా, ఇది డయోడ్. ఇది వచ్చి డిప్లీషన్ రీజియన్ ఎట్లా అనేది చూపిస్తున్నారు. ఇలా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే దీంట్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ దగ్గర నుంచి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇలాగ మైనస్ వైపు నుంచి అక్కడ ఎన్ కనెక్ట్ చేసినట్టు హోల్స్, ఈ రెండు కూడా డిప్లీషన్ లేయర్ దగ్గరగా వస్తాయి. ఇలా దగ్గరగా ఈ రెండు ఒక జంక్షన్కి దగ్గరగా వచ్చినప్పుడు డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ అనేది తగ్గిపోతుంది. అంటే 0.7 వోల్ట్ సిలికాన్ జర్మేనియంలో మనం సిలికాన్ తీసుకున్నట్లయితే 0.7 వోల్ట్స్ తర్వాత కరెంట్ అనేది సక్రమంగా ప్రవహిస్తుంది. బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు, అది 0.7 వోల్ట్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫర్ సిలికాన్ మెటీరియల్. అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని మనం డయోడ్ని రివర్స్ బయాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది మనకి కరెంట్ అనేది దాని గుండా ప్రవహించదు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా జంక్షన్కి దూరంగా వెళ్ళిపోతాయి. హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోవడం వల్ల డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ అనేది పెరుగుతుంది. రివర్స్ బయాస్లో కరెంట్ దాని గుండా ప్రవహించదు. మైక్రో యాంపియర్స్ కరెంట్ అనేది మాత్రమే ఇక్కడ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో. రివర్స్ బయాస్లో పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్లో ఓపెన్ సర్క్యూట్గా ఉంటుందనేది కూడా గుర్తుపెట్టుకోండి. దీని అప్లికేషన్స్ వచ్చి లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి దాంట్లో వాడతారు. అదేవిధంగా దీన్ని ఫోటో డయోడ్ కింద వాడతారు. మనకి సోలార్ ప్యానెల్స్ నుంచి మనం హీట్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది కదా, అక్కడ ఫోటో డయోడ్ అనే దాన్ని ఉంటుంది, అది ఫోటో డయోడ్ని వాడతారు. అక్కడ ఏంటంటే ఫార్వర్డ్ బయాస్లో ఫోటో డయోడ్ అనేదాన్ని ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు చేస్తే ఈ విధంగా వస్తుందని. క్లిప్ క్లాంపింగ్, అదే రెక్టిఫైర్ కింద కూడా దీన్ని వాడతారంటే ఇది యాక్చువల్గా రెక్టిఫైర్. అలాగే ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది, ఏసీ కరెంట్ డీసీ కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. మనకి ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఛార్జర్ యూస్ చేస్తున్నాం కదా, అది కూడా దీనికి మన అప్లికేషన్ కింద మనం చెప్పచ్చు. అదే క్లిప్ క్లాంప్ సర్క్యూట్స్ అని అంటాం. అంటే ఏంటంటే ఒక వేవ్ ఫామ్ని కట్ చేసేదానికి, అదేవిధంగా వేవ్ ఫామ్లో వోల్టేజ్ని చేంజ్ చేసేదానికి కూడా, రిడ్యూస్ చేయడానికి కూడా దీన్ని వాడతారు సర్క్యూట్స్లో. అదేవిధంగా డిజిటల్ సర్క్యూట్స్లో కూడా దీని ఆన్ ఆఫ్ స్విచ్ కింద డయోడ్ని వాడతారు. ఫార్వర్డ్ బయాస్లో పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోయింది. మీకు నెక్స్ట్ పెడితే లైక్ చేసినట్లయితే డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మీకు ఇది ఆబ్జెక్టివ్ పాయింట్లో ఉపయోగపడతాయి.